సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నీకొక గుడ్ న్యూస్ తల్లి. రాబోయే 10, 11, 12, 13 ఈ 4 రోజులు కూడా నీకు మంచి శుభాన్ని తీసుకురాబోతున్నాయి తల్లి. ఈ రోజులలో నువ్వు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో అలాంటి సమస్యలన్నీ కూడా ఈ 4 రోజుల్లో తీరడానికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా ఒక గొప్ప శుభవార్తను కూడా వింటావు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చేయమంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీరు మీ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారా? ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా? అయితే మీరు ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి. ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 6303087995. ఈ గురువుగారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే, అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, అత్త కూడళ్ల మధ్య సమస్యలు కానీ, స్త్రీ పురుష వశీకరణ కానీ, ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. బాబా మనకి ఎలాంటి మంచి విషయాలు జరగాలని ఉన్నా, ఎలాంటి ఒక సమస్యలో ఉన్నా కూడా దానికి తగినట్టుగా పరిష్కారాన్ని చూపించేది ఎవరు అనంటే మన గురువు గారేనండి. నిజంగా బాబా ఎలాంటి ఒక విషయాన్ని కూడా మనకి మిస్ అవ్వరు అనమాట. అంటే ముందుగానే తెలియచేస్తూ ఉంటారు, దానికి తగినట్టుగానే మనము ఫాలో చేస్తూ ఉంటాం. ఇప్పుడు అలాగే మనకి చెప్పబోయే విషయం ఏంటి అనంటే అండి, ఇప్పుడు రాబోయే ఈ నెల 10, 11, 12, 13 ఈ 4 రోజులు కూడా అండి చాలా అంటే చాలా శక్తివంతమైన రోజులండి. ఎందువల్లనంటే 10వ తారీఖు నుంచి 10వ తారీఖు గురువారం నుంచి గురు, శుక్ర, శని, ఆది ఈ 4 రోజులు కూడా మహా అద్భుతమైన రోజులుగా పరిగణించబడుతున్నాయి. ఎందువల్లంటే అండి మనకి 5 గ్రహాలు కూడా ఈ 4 రోజులు కూడా గురు స్థానంలో సంచరించబోతూ ఉన్నాయి. ఒకే స్థానంలో, అంటే గురు భగవాను నివసించే స్థానంలో ఈ 5 రాశులు కూడా 5 గ్రహాలు కూడా ఒకేసారి సంచారం చేయటము అనేది అమోఘమైన గడియలండి. ఈ 4 రోజులు కూడా ఇలాంటి సమయం రావడం అనేది అద్భుతం అన్నమాట. ఇలాంటి ఒక సమాచారాన్ని, అంటే ఇలాంటి ఒక విషయాన్ని మనకి గుడిలో ఉన్న వాళ్ళు నిన్న గురువారం నాడు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నాకు తెలియజేయడం అనేది జరిగింది. అమ్మ మీరు ఎలాంటి ఒక విషయాన్ని, అంటే ఒక పని ఏదైనా స్టార్ట్ చేయాలి అని అన్నా కూడా ఇలాంటి రోజులలో, అంటే ఇప్పుడు రాబోయే మనకి 10, 11, 12, 13 రోజులు చాలా అద్భుతమైన రోజులుగా ఉన్నాయి. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అన్నా, లేదంటే ఒక అకేషన్ ఏదైనా సరే, ఏదైనా ఆలయాలకు వెళ్ళాలి అని అన్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, ఒక జాబ్కి కానీ, ఒక కారు కొనాలి అని అన్నా, ఒక భూములు కొనాలి అని అన్నా, ఇలాంటి సమయంలో మనం స్టార్ట్ చేస్తే గనక సక్సెస్ని ఇస్తుంది అని చెప్పి వాళ్ళు తెలియజేయడం అనేది జరిగిందండి. ప్రతిసారి కూడా ఆయన ముందుగానే మనకి ఎలాంటి ఒక విషయాలను ఉన్నా కూడా గుడికి వెళ్ళినప్పుడు గుడి ఓనర్ మనకి తెలియజేస్తూ ఉంటారు. మనం చెప్పాం కదండి, రామాపురంలో చెన్నైలో వైద్యనాథ సాయిబాబా గుడి అనేది చాలా అంటే చాలా ఫేమస్ అండి. వైద్యనాథ సాయిబాబా గుడి అన్న పేరు అనేది ఎందుకు వచ్చింది అనేది మీ అందరికీ తెలుసు. అక్కడికి వచ్చిన వాళ్ళు గుడికి వెళితే అండి నిన్న అమ్మ మిమ్మల్ని వెతుక్కొని ఈ గుడికి చాలామంది వస్తూ ఉన్నారు, అందరూ కూడా మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు. నిజంగా మా ఆయనకి, మా హస్బెండ్కి ఒంట్లో బాగోలేదని, మా అత్తగారికి ఒంట్లో బాగోలేదని మేము కర్నూలు నుంచి వచ్చాము, ఒంగోలు నుంచి వచ్చాము అని ఆ గుడి వాళ్ళందరూ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారండి. అలాగా ఆ గుడి దగ్గర నుంచి ఎలాంటి ఒక మెసేజ్ వచ్చినా కూడా బాబానే నాకు తెలియజేస్తున్నారని, నా మూలంగా మీ అందరికీ చెప్పమని చెబుతున్నారు అని చెప్పి ఇది ఒక సేవగా భావించి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి. అంటే ఇన్ని రోజుల నుంచి ఏదైనా ఒక ఆటంకాలు వచ్చి ఆగిపోయిన విషయాలు, అంటే మన దగ్గరికి డబ్బులు రావటం లేదు, పని అయిపోయింది, పని పూర్తయిపోయిందండి, మన వాటా ఒకవేళ ఇల్లు అమ్మేశారు, మనకు రావాల్సిన వాటా అనేది రావటం లేట్ అవుతూ ఉన్నా, బంగారం అనేది మన చేతిలో డబ్బులు ఉన్నాయి, బంగారం కొనుక్కోవడానికి ఏదో ఒక ఆటంకం వస్తుంది, అలాంటి ఒక పనులు ఏదైనా సరే పెండింగ్లో ఉన్న విషయాలు ఏదైనా సరే ఈ 4 రోజుల్లో కనుక మనం చేయగలిగితే నిజంగా మంచి ఒక శుభం అనేది జరుగుతుంది అని చెప్పి ఆయన తెలియజేశారండి. అంతేకాకుండా ఇంతకుముందు కూడా మనం ఒకసారి తెలియజేసాం ఇలాంటి విషయాలు. వాళ్ళు అక్క మాకు ఈ రోజులు అనేవి ఈ 4 రోజుల్లో మీరు చెప్పిన రోజు మేము ఫాలో అయ్యాము, మాకు చాలా మంచి సక్సెస్ని ఇచ్చింది, బిజినెస్ స్టార్ట్ చేసామని పోయిన సంవత్సరం అండి మనం తెలియజేసాం. ఇలాంటి ఒక మంచి విషయాలు మాకు ముందుగానే తెలియజేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలక్క అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల నిజంగా చాలా ఆశ్చర్యపోయానండి నేనైతే.
అందువల్ల మీరు కూడా అండి ఇప్పుడు రాబోయే 10, 11, 12, 13 ఈ 4 రోజులు కూడా మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఆటంకాల్లో ఉన్న విషయాలన్నీ కూడా, పెండింగ్లో ఉన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒక శుభవార్త ఏదైతే రాదేమో, ఇంకా మన దాకా సక్సెస్ అవ్వదేమో, మనం మర్చిపోవాల్సిందేమో అని చెప్పేసి మర్చిపోయి బాధపడుతూ ఉన్న ఒక విషయాలకి సక్సెస్ అయ్యి మనకు ఒక గుడ్ న్యూస్ని కూడా వినడానికి అవకాశం అనేది ఉంటుందండి. అంతేకాకుండా అండి ఇప్పుడు కొంతమంది అష్టమ శని వల్ల చాలా వరకు భయపడుతూ ఉన్నారండి. అలాంటిది ఏమీ కూడా మనకి జరగడానికి అవకాశం లేదు. అష్టమ శని వల్ల, శని భగవానుడి వల్ల మనం భయపడాల్సింది ఏమీ లేదండి. అలాంటిది ఏదన్నా జరగాలి అని అనుకున్నా కూడా వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఈ 4 రోజులు కూడా చాలా శక్తివంతమైన రోజులండి. మీరు ఏదైనా పరిహారాలు చేయాలి, శని భగవాన్ని తలుచుకొని ఒక దీపారాధన చేయటము అలాంటి ఒక విషయాలు చేసినా కూడా పర్వాలేదు. లేదంటే భగవంతుని తలుచుకొని మీరు ఒక మంచి అంటే అలాంటి ఒక చెడు ఏదైనా జరగాలి అని అన్నా కూడా అలాంటి ఒక విషయం మన నుంచి దూరం అయిపోయింది అని చెప్పి మనకు ఒక శుభవార్తలాగా వస్తుందండి మన దగ్గరికి. మనం అనుకుంటాం ఏదైనా జరగబోతుందేమో, ఒక నెగిటివ్ విషయాలు ఏమన్నా మనం వినాల్సి వస్తుందేమో అని అనుకుంటామండి. కానీ అలాంటి ఒక నెగిటివ్ విషయాలు మనకి ఏమీ వినాల్సిన అవసరం ఉండదు. ఈ 4 రోజులు కూడా చాలా శక్తివంతమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి మనం ఎలాంటి పనులు చేయాలన్నా కూడా, ఒక ఆపరేషన్ చేయాలి, ఎవరికైనా సరే హెల్త్ బాగోలేదు హాస్పిటల్కి వెళ్ళాలి అని అన్నా కూడా హెల్త్ పరంగా కూడా మనకు నయం అవుతుంది. అన్ని రకాలుగా కూడా ఎలాంటి విషయం చేసినా కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పి చాలా నమ్మకంతో చెప్తున్నారండి. గురు భగవాన్ స్థానంలో 5 గ్రహాలు కూడా కలిసి ఒకే రోజు అంటే 4 రోజులు కూడా ఒకేసారి కలిసి ఉండడం అనేది చాలా అద్భుత గడియలన్నీ, చాలా మంచి ఒక పురాణాల్లో చెప్పబడిన ఒక విషయం అండి ఇది. అందువల్ల ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఈ వీడియోని మీరు చూడడం మాత్రమే కాకుండా ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళు మంచి మంచి విషయాలను చేసి ప్రయోజనాన్ని పొందడం, కష్టాల నుంచి పడితే కనుక మనకి కూడా ఆ పుణ్యం అనేది దక్కుతుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.